వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఇది ఏం ఫ్రై అనుకుంటున్నారా? సొరచాప ఫ్రై అండి. మీరు వింటుంది నిజమే. ఇది మొగల్తూర్ స్పెషల్ సొరచాప ఫ్రై. అసలు ఇక్కడ చాపే కనిపించట్లేదు అనుకుంటున్నారా? అదే స్పెషల్ అనమాట. అండ్ ఒక్కసారి టేస్ట్ చేశారంటే జన్మలో మర్చిపోలేదు. అంత బాగుంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ సొరచాపల్ని నీట్గా కట్ చేసి లోపల ఉన్న పేగులు వాటన్నిటిని నీట్‌గా క్లీన్ చేసుకొని, ఒక బౌల్‌లో నీళ్లు పోసి, లైట్‌గా సాల్ట్ ఏసి, వీటిని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను క్లీన్ చేసే ప్రాసెస్ చూపించలేదు. బట్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత, ఇట్లా నీళ్లు పోసి, ఇందులో చేపలు వేసి ఉడికించుకోవాలనమాట. ఇవి ఉడికిన తర్వాత, దీనిపైన స్కిన్ జాగ్రత్తగా ఒలిచేయాలండి. ఎందుకంటే ఇది సముద్రంలో పెరుగుతుంది కాబట్టి, లైట్‌గా ఇసుక లాంటిది ఉంటుంది. కాబట్టి స్కిన్ కూడా తీసేయాలి. ఆ క్లిప్పింగ్ అనేది ఇక్కడ మిస్ అయిపోయింది. ఇట్లా స్కిన్ మొత్తం తీసిన తర్వాత ఒక బౌల్‌లో ఈ చేపల్ని వేసుకోండి. ఇందులో మంచిగా ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేస్తాం. అసలు టేస్ట్ మొత్తం కూడా ఈ మసాలాతోటే ఉంటదనమాట ఈ చేపల ఫ్రై. ఇక్కడ నేను కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతో పాటు కారం. ఇందులో కొంచెం స్పైసెస్ ఎక్కువగానే పడతాయన్నమాట. కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ చాలా బావుంటది. కారంతో పాటు నేను ఇక్కడ ఒక మసాలా పేస్ట్ తయారు చేశాను. మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, ధనియాలు, గసగసాలు, దాంతోపాటు చెక్క, లవంగాలు, ఇలాచి, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలేసుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఆ పేస్ట్‌ని ఇందులో వేయండి. అసలు ఈ పేస్ట్ ఈ చేపల్లో వేయడం ద్వారా టేస్ట్ చాలా అంటే చాలా బావుంటది. మస్ట్ అండ్ షుడ్‌గా ఈ పేస్ట్‌ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వాడండి. చాలా అంటే చాలా బావుంటది. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం కలిసేలాగా మనం చేపల్లో వేసి కలుపుకోవాలనమాట. ఇక్కడ మీకొక డౌట్ రావచ్చనమాట. ఇందులో ముల్లులుంటాయి గదా! వాటినేం జేస్తారు? తీసేస్తారా అనుకుంటున్నారా? అస్సలు లేదండి. ఇందులో తల కానించి తోక వరకు ముల్లులు గూడా చాలా టేస్టీగా తయారైతాయనమాట. ఈ మసాలాలో కలిపేసి మనం కంటిన్యూస్‌గా ఆయిల్‌లో చాలా సేపు ఫ్రై చేస్తాం గాబట్టి అవి గూడా టేస్టీగా ఉంటాయి. అండ్ అవి కూడా తింటారనమాట. తినొచ్చు కూడా. అండ్ ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన పెద్ద సైజు 3 ఉల్లిపాయలని కట్ చేసుకోండి. అండ్ పచ్చిమిర్చి కూడా ఒక 10, 15 పడతాయి. ఇందులో కొంచెం స్పైస్ ఎక్కువగానే ఉంటే బావుంటదని చెప్పాను గదా! పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇట్లా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, దాంతో పాటు ఉల్లిపాయలు కూడా వేసుకొని మగ్గించేసుకోండి. అండ్ ఫిష్ కర్రీ, మటన్, చికెన్ అంటే మనకి నార్మల్ కర్రీస్ కంటే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది గదా! అండ్ ఈ ఫ్రైకైతే అంతకంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుందనమాట. అండ్ టేస్ట్ గూడా అంతకు మించే ఉంటుందనుకోండి. అసలు మీరొకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మర్చిపోరనమాట. అంత బావుంటది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇట్లా ఫ్రై చేసిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న ఈ మసాలా చేప ఉంది గదా! సొర చేప, దీన్ని ఇందులో వేసేసుకొని దాదాపు ఒక గంట సేపు లో ఫ్లేమ్‌లో పెట్టి దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలనమాట. ఫస్ట్ ఈ వంట చేయడానికి కావాల్సింది ముఖ్యంగా ఓపికనమాట. ఆ ఓపిక మనలాంటి వాళ్ళకుండదు. ఇలా పెద్దవాళ్ళకి మాత్రమే ఉంటుంది. అండ్ ఆంటీ అయితే ఇక్కడ చాలా ఓపికగా 1 అవర్ పాటు దీన్ని కలుపుతూ పక్కనే ఉండి లో ఫ్లేమ్‌లో వేయిస్తూ ఉన్నారనమాట. మీకు చూడ్డానికి ఇది ముద్ద ముద్దలాగా ఉంది గదా! మనకి ఇది పొడి పొడి అయ్యేంత వరకు ఇలా కంటిన్యూయస్‌గా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలనమాట. అండ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంది. ఇంటి నిండా మంచి సువాసనతో నిండిపోతదనమాట ఈ ఫ్రై చేసేటప్పుడు. చూడండి దాదాపు మనకి ఎలా మొత్తం వేగిపోయి కొంచెం పొడి పొడిగా అయిపోయిందో. అండ్ ఇక్కడ ఫైనల్‌గా నేను కొంచెం కొత్తిమీర గూడా యాడ్ చేశాననమాట. అంతే అండి. ముఖ్యంగా దానిపైన స్కిన్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఇసక ఏమీ లేకుండా తీసుకోవడం. తర్వాత ఇవి ఫ్రై చేసేటప్పుడు ఒక 1 అవర్ పాటు దీన్ని దగ్గరే ఉండి సిమ్‌లో వేయిస్తూ ఉండడం. ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయాలంటే ఇవి 2. చేసేప్పుడు ఏంటి ఇలా ఉంది అనుకున్నాను. బట్ వన్స్ టేస్ట్ చేసిన తర్వాత ఒపీనియన్స్ మొత్తం మారిపోతాయన్నమాట. అంత బావుంటది. నిజంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంత మంచి రెసిపీ షేర్ చేసినందుకు ఆంటీకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.